ముఖ్యంగా దళితుల మీద ఎన్నో నేరాలు ఘోరాలు చేయించినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది, వైసీపీ ప్రభుత్వానిది. అసలు ఈ వైసీపీ నాయకులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలను తాకే అర్హత కూడా ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. వైసీపీ నాయకులకు, దళిత నాయకులకి అస్సలు లేదు. ఎందుకంటే ఆనాడు 2014 నుంచి 19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితుల కోసం అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని పెట్టడం జరిగింది. దళిత బిడ్డలు విదేశాల్లో చదువుకుని ఒక ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి ఈ విదేశీ విద్యా